సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెండు వారం సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏమారం, ఈరోజు శనివారం. మొన్న ఒక వీడియో పెట్టా, అంటే ఇట్లా నెక్స్ట్ కాంపిటీషన్కి అప్డేట్ ఏంది, ఎప్పుడు వెళ్తున్నావు ఏంది అనేది పెట్టా. నేను నెక్స్ట్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నా బిగినర్స్ కోసం, అండ్ ఇట్లా అని చెప్పేసి చెప్పిన. బిగినర్సే కాదు, మళ్ళీ ఒకసారి క్లారిటీ చెప్పిన. బిగినర్ సిరీస్ అయిపోయిన వన్స్ వెంటనే బాడీ బిల్డింగ్ సిరీస్ చేస్తా. అది అయిపోయిన తర్వాత అట్లనే హోమ్ వర్క్ కోర్స్ కూడా పెడదాం అనుకుంటున్నా. హోమ్ వర్క్ కోర్సు, కార్డియో, ఇలాంటివన్నీ. సో ఇన్ని రోజులు అంటే నేను ఫిజిక్ మెయింటైన్ చేసుకుంటున్నా, అంతా ఓకే. బట్ నా వంతు మీకు హెల్ప్ చేయడానికి ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. రేపు పొద్దునే వెళ్తా నేను వర్కౌట్కి, రేపు మధ్యాహ్నం ఆ టైంలో వెళ్తా. ఎందుకంటే ఈ నైట్ పూట వెళ్తే మనకి అంత ఇబ్బందిగా ఉంటుంది, జనాలు కూడా ఎక్కువగా ఉంటారు. ఫస్ట్ అయితే ఓట్స్ కాబెడుతున్నా. ఓట్స్ కాబెట్టుకొని నేనే బయటకు వస్తా, ఉబ్బదిస్తుంది. సో గైస్ గరం నీళ్ళు ఆల్రెడీ ఇక్కడ నేను ఓట్స్ పెట్టుకున్నా. ఈ బయట దుకాణం ఏంటంటే ఇంట్లో మామూలుగా ఉబ్బదియట్లేదు. ఈ వంటలు ఏందో, ఈ కోర్సట్లు ఏందో, ఇవన్నీ ఏందో. యాక్చువల్గా అయితే ఈవినింగే వెళ్ళాలి జిమ్కి. నేను లోకల్ జిమ్కి వెళ్తా. ఇది నా ప్రీ వర్కౌట్ మీల్. సో ఇది నా ఇగో నార్మల్గా నా కెమెరా మ్యాన్ గారికి నాకు రోజు పంచాయతీ అవుతుంది. ఏంటంటే వీడియో వాడి పని వాడు చూసుకుంటాడు, నా పని నేను చూసుకుంటా. నా పని నేను చూసుకుంటున్నా, నీ పని నువ్వు చూసుకో అంటుండే. ఇంకా అంతే, వాడు నాకేం హెల్ప్ చేయట్లే. సరేలే. ఇప్పుడు నేను ప్రీ వర్కౌట్కి యూజ్ చేసే ప్రోటీన్ వచ్చేసి, సో గైస్ మీకు కనుక ఎవరికైనా మిల్క్ ప్రోడక్ట్ కనుక పడకుండా, లాక్టోస్ ఇంట్రోలాన్స్ ప్రాబ్లం కనుక ఎవరికైనా ఉంటే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ ఆటమ్ ప్లాంట్ ప్రోటీన్ వాడుకోవచ్చు. దీంట్లో ఫర్ సర్వింగ్ వచ్చేసి 25 grams ప్రోటీన్, 4.7 BCAA, 9.4 EWA, 0 షుగర్. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ బ్రాండ్ లో మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా నా కూపన్ కోడ్ యూజ్ చేయండి, ఫిట్సైదా యాజ్ ఇట్ ఈజ్ అని. 5% మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ప్రీ వర్కౌట్ తీసుకొని నేనైతే లోకల్ జిమ్లోకి వెళ్తా. రేపు పొద్దునే కలుద్దాం. బాయ్. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టినా కదా 3 రోజుల క్రితం. ఆ వీడియోలో చాలా మంది కామెంట్ చేశారు, అన్న సిరీస్ స్టార్ట్ చేయన్నా, బిగినర్స్ టు కొంచెం అడ్వాన్స్ లెవెల్కి చేయన్నా అని అడుగుతారు. ఇట్లా పబ్లిక్లో బ్లాగ్ చేయాలంటే మామూలుగా ఉండదు. చాలామంది చేయమని చెప్పారు, మనం స్టెప్ బై స్టెప్గా చేసుకున్న పోదాం. అబ్బా ఒకసారి చేస్తే అర్థం కాదు నార్మల్గా. సో ఈరోజు మీకు తమ్ముని చూసి అర్థమై ఉంటుంది. ఫస్ట్ జిమ్ టూర్ చేద్దాం, పైకి వెళ్ళి మాట్లాడదాం. ఇలా వాటర్ వచ్చేసి సాల్ట్ ప్లస్ నిమ్మకాయ, కొంచెం హైడ్రేషన్ కోసం, డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి కోసం. ఎందుకంటే అసలు ఎండలు అయితే మామూలు లేవు. నేను ఆ నుంచి ఇడిపోయేసరికి మొత్తం తడిచిపోతున్నాను ఎండకి. ఫస్ట్ అయితే పైకి వెళ్ళి మాట్లాడదాం. హాయ్ అండి. యాక్చువల్గా జిమ్ టూర్ చేస్తున్నాం, మొత్తం జిమ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈరోజు. సో చాలామంది మీ జిమ్ ఎక్కడ అది ఇది అని అడుగుతారు. చాలామంది అయితే నన్ను అడుగుతారు, అన్న ఎక్కడ నువ్వు జిమ్ చేసేది అది అని. సో వీళ్ళంతా మా స్టాఫ్ వాళ్ళే. అంటే నేను ఇంతకుముందు ట్రైనింగ్ చేసినప్పుడు అడుగుదాం. అంటే ఒక బిగినర్గా, సో ఫస్ట్ మనం జిమ్ చూజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఇక్కడే. ఇప్పుడు బిగినర్స్ ఉంటారు కదా, సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ కొంతమంది బిగినర్స్ జిమ్కి వెళ్ళి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అదైతే చెప్తాయి. ఫస్ట్ ఇట్లా రిసెప్షన్స్లో ఇట్లా ఉంటారు కదా, వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని మనం అడగాలి ప్యాకేజ్ ఎంత. డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. స్టూడెంట్కి ఒకటి ఉంటుంది, కొన్ని ప్యాకేజెస్ వాళ్ళ సిస్టమ్ ప్రకారం ఉంటాయి. సో అది ఏంటో మనం అడుగుదాం. స్టూడెంట్స్కి అయితే ఎట్లా సార్? మన జిమ్లో స్టూడెంట్స్కి వీళ్ళకి ఇట్లా స్పెషలైజేషన్స్ ఏం సార్? పర్ మంత్ వచ్చేసి 2500 సార్. దీంట్లో బాగా బార్గెయిన్ చేసి స్టూడెంట్ అనుకుంటే ఒక 10% డిస్కౌంట్ ఇస్తాం సార్. సో యాక్చువల్గా ఏంటంటే నేను అనిపిస్తున్నాను, యాక్చువల్గా స్టూడెంట్స్కి ఒక ఫిగర్ ఉంటుంది, అంటే ఒక రేట్ ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది కదా, ఇప్పుడు ముగ్గురు వస్తే ట్రిట్టో ప్యాక్లు ఇస్తాం సార్. అట్లా కూడా ఉంటుంది. ఒకేసారి మీ ఫ్రెండ్స్ కానీ ఒకవేళ నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జిమ్కి వెళ్ళాలనుకుంటున్నావు, అట్లా నీ ఫ్రెండ్స్కి ఇంట్రెస్ట్ ఉంది, ఒకవేళ 3 members వెళ్ళి కలిస్తే అలా ఒక ప్యాకేజ్ ఉంటుంది. అట్లా 4 membersకి మ్యాక్సిమం ఉంటుంది. ఒకసారి అయితే కలవండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లొకేషన్ వచ్చేసి నియర్ రూరల్ పోలీస్ స్టేషన్. పోయింది కదా.
సో సూర్యాపేట డిస్ట్రిక్ట్ కోదాడ నియర్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రగతి టవర్స్. చెప్పింది. సూర్యాపేట డిస్ట్రిక్ట్ కోదాడ నియర్ రూరల్ పోలీస్ స్టేషన్ బిసైడ్ ప్రగతి టవర్స్ 3rd floor. సెలబ్రిటీ ఫిట్నెస్ స్టూడియో. అంత పెద్ద మనం చెప్పలేండి అదనమాట. సో నేను ఇక్కడే ఉంటా. ఒకవేళ మీరు ఎవరైనా జిమ్ రావాలంటే రావచ్చు, ఒకసారి వచ్చి కలవండి. మన నియర్ బై ఈ అడ్రస్ నియర్ బైలో ఉంటే రండి. ఎక్సలెంట్ ఉంటుంది జిమ్. దగ్గర 1 crore జిమ్. 1 crore ఎగ్జాక్ట్గా 1 crore. 1 crore ఒక 40 ఇన్వెస్ట్మెంట్. సో రండి. సో నేనైతే టీషర్ట్ మార్చుకున్నా, అంటే అవుట్సైడ్ టీషర్ట్ నాకు అంత అనిపించలేదు. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు జిమ్ 2 స్టార్ట్ చేద్దాం. మీకు ఫస్ట్ బేసిక్ గా నుంచి చూపించుకుంటూ వస్తా. ఈ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే కొన్ని టిప్స్ చెప్తూ ఉంటా. సో ఇంకోటి ఏంటంటే ఇవి లెన్స్ వైడ్ యాంగిల్ లెన్స్, కొంచెం క్లారిటీ అటు ఇటు ఉంటుంది. కాకపోతే ఈ లెన్స్ పెడితేనే మనకి మిషన్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి, సరేనా? అదే మనం 50mm లెన్స్ పెట్టామనుకో క్లారిటీ బాగా వస్తుంది, బట్ మిషనరీ అనేది అంతా పడదు. సో మనకి నీట్గా మిషన్స్ అన్ని క్లియర్గా కనిపించాలి, నేను క్లియర్గా చూపెట్టాలంటే వైడ్ యాంగిల్ లెన్స్ పక్కా ఉండాలి. సో అదనమాట. డైరెక్ట్ అక్కడికి వెళ్దాం. ఫస్ట్ డంబిల్స్ నుంచి వద్దాం. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కొంచెం లెంత్ అయినా స్కిప్ చేయమాకండి. ఈ వీడియోలో మీరు ఎంతో కొంత నాలెడ్జ్ నేర్చుకుంటారు. బిగినర్స్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్, మీ తమ్ముడు ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే జిమ్లోకి వెళ్ళగానే దిక్కులు చూస్తాం కదా, ఈ మిషన్ దేనికి, ఆ మిషన్ దేనికి, చూడగానే కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి బయట నుంచే మళ్ళీ ఎందుకు చెప్పు అట్లా. అందుకే నేర్చుకో, అన్ని చూసి నేర్చుకుంటే చాలు. నాకు తెలిసిందే చెప్తా, మరి నేనేమో అంతా అని కాదు అట్లా. ఫస్ట్ అయితే ఇది డంబిల్ సెక్షన్. మీరు ఏ జిమ్లోకి వెళ్ళినా నార్మల్గా సిటీస్లో కానీ మ్యాక్సిమం ఒక డంబిల్ సెక్షన్ అనేది ఒక సపరేట్గా పెడతారు. సో ఏ జిమ్లో అయినా డంబిల్ సెక్షన్స్, బెంచ్ అండ్ కొన్ని మిషన్స్ ఆ జిమ్లో ఉన్న స్పేసెస్ తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. ఇక్కడ ఏ జిమ్ని ప్రమోషన్ చేయట్లేదు, అర్థమైందా? సో మీకు నాలెడ్జ్, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ పెంచుకోవడానికి అండ్ మీకు మీరంతలకు మీరే జిమ్లోకి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరి జిమ్ని నేను ప్రమోషన్ చేయట్లేదు, అది గుర్తుపెట్టుకోండి పక్కా. అది ఫస్ట్ బిగినర్గా ఒక జిమ్లోకి వెళ్ళినప్పుడు మనం చూజ్ చేసుకోవాల్సిన వెయిట్ ఫస్ట్ 2.5 ఉంటుంది. అంటే ఇంక 2 kg. నువ్వు ఒక బిగినర్ అయి ఉండి జిమ్లోకి రాగానే ఫస్ట్ మామూలుగా వార్మప్స్ చేసినావు, రాగానే బైసప్ చేయాలంటే వాడెవడో చేస్తుందని చెప్పేసి, వీడెవడో చేస్తుందని చెప్పేసి 10 kgs ఎత్తిందని చెప్పేసి, ఇట్లా 10 kgs ఎత్తిందని చెప్పేసి నువ్వు ఎత్తొద్దు. ఫస్ట్ బేసిక్గా 2.5 డంబిల్ తీసుకొని నీట్గా 2 తీసుకొని ఇలా చేసుకోవాలి, ఓకేనా? దాని తర్వాత తీసుకొచ్చి మళ్ళీ నీట్గా అక్కడ పెట్టేసాయి. ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ పక్కనే చిన్న మీటింగ్ నడుస్తుంది, ఈ జిమ్కి సంబంధించిన మీటింగ్ నడుస్తుంది. యాక్చువల్గా అది లేదనుకుని ఉంది, బట్ నా వాయిస్ మీకు క్లారిటీ అయితే వినిపిస్తుంది, ఎందుకంటే మన దగ్గర క్వాలిటీ మైక్ ఉంది. ఇప్పుడు మీరు బైసప్, ట్రైసప్, సింగిల్ డంబిల్, ఓవర్ హెడ్ ప్రెస్, డంబిల్ ప్రెస్ ఇవన్నీ చేయాల్సినవన్నీ కూడా డంబిల్స్తోనే. వీటిని అడ్జస్టబుల్ బెంచెస్ అంటారు. సో ఈ బెంచ్ వచ్చేసి 3 types ఉపయోగపడుతుంది. సో దీన్ని మొత్తం కిందికి అనుకుంటేనేమో ఇంక్లైన్, ఇదైతే ఫ్లాట్ కింద వస్తుంది. ఇంకొంచెం పైకి అనుకుంటేనేమో ఇంక్లైన్. దీన్ని మొత్తం పైకి లేపితే షోల్డర్ ప్రెస్ అలాంటి వర్కౌట్స్ చేయొచ్చు, అదనమాట. ఈ బెంచ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే దానికి. సో ఇలాంటి చైర్స్ ఉంటాయి. నేను పక్కా బిగినర్స్ కోసం చెప్తున్నా, ఇవి కూడా చెప్పాలా అన్న అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే బిగినర్స్ ఉంటే నార్మల్గా ఒక బిగినర్ కొత్తగా జిమ్కి వెళ్ళినప్పుడు అస్సలు అర్థం కాదు, ఏం చేయాలో కూడా అర్థం కాదు, ఏం చేయకూడదో అర్థం కాదు. వాడు వెళ్ళి చూస్తుంటాడు, ఏం చేయాలని చూస్తాడు. ఫీజు ఏమో 2500, 3000 కడతాడు. కట్టిన తర్వాత అందులోకి వెళ్ళి రోజుకి ఎంత లేదని 50 రూపాయలు, ఎంత లేదని పక్కా ఒక 50 రూపాయలు పడుతుంది జిమ్లో. అట్లాంటప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, అందుకే నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫ్లాట్ బెంచ్, బ్రెంచ్ బేస్ అంటారు. సో ఈ బ్రెంచ్ బేస్ అనేది మనకి ఇట్లా నార్మల్ రాడ్ ఉంటుంది. మనం వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఇవి ఉన్నాయి చూసావా, ఈ లాక్స్. సో సింపుల్గా మనం ఎప్పుడైతే వెయిట్ తీసుకొని ఒక రిప్ చేసి చూపిస్తా. సో ఇలా మనం ఎప్పుడైతే వెయిట్ తీసుకుంటామో ఇలా లిఫ్ట్ చేసిన తర్వాత మన దగ్గర వెనక పార్ట్నర్ ఉన్నా లేకపోయినా స్లోగా తీసుకొచ్చి ఇలా దీని మీద పెట్టుకోవాలి, ఓకేనా? దీని పొజిషన్ ఇది, ఓకేనా? ఫ్లాట్ బెంచ్ ఇది ఓన్లీ మనం మిడిల్ చెస్ట్, లైట్గా లోయర్ చెస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్, అంటే ఇంక్లైన్ బెంచ్. ఇది ఓన్లీ అప్పర్ చెస్ట్ని మనం ట్రైన్ చేయొచ్చు అండ్ లైట్గా షోల్డర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు చూసారా, ఇది నేను కింద కూర్చున్నా అంటే ఇట్లా పడుకున్నా, ఇది కింద ఉంది అంటే ఇక్కడ ఉంది, ఇది నా లెంత్ కాదు. సో నేను పర్ఫెక్ట్గా ట్రైన్ చేయాలి, నా లెంత్కి నేను చూజ్ చేసుకోవాలంటే దీన్ని తీసుకొని ఇట్లా పైగా పెట్టుకోవాలి, ఓకేనా? ఇది కరెక్ట్గా నా హెడ్ మీద ఉంది, ఇలా నాకు కరెక్ట్గా హెడ్ మీద ఉంది. సో ఇలా తీసుకొని 1
ఇట్లా వర్కౌట్ అయిపోయింది. ఒక 10 రిప్స్ కొట్టా. స్లోగా ఇటు సైడ్ కానీ చూసి ఓకే దీంట్లో లాగ్ మీద కూర్చుంది, ఇటు సైడ్ లాక్స్లలో కూర్చుంది. ఇలా లాక్స్లో సెట్ అయిన తర్వాతనే మనం బార్బల్ అనేది వదిలేయాలి. ఇది పక్క. సో ఇది లోయర్ చెస్ట్కి. సో లోయర్ చెస్ట్కి కూడా సేమ్ ఓకేనా. ఇలా కిందికి ఉంటే ఇది లోయర్ చెస్ట్, మన లోయర్ చెస్ట్. సో నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఇది లోయర్ చెస్ట్కి బిగినర్స్ ఎవరైనా ఉంటే చేయమాకండి. యాక్చువల్గా ఈ లోయర్ చెస్ట్ అనేది అంత కంఫర్టబుల్గా ఉండదు, కొంచెం వెయిట్స్ మీద పడే అవకాశం ఉంటుంది. సో ఇది చేయమాకండి. సో అప్పర్ చెస్ట్ దానికి లోయర్ చెస్ట్కి ఏం చేయాలో నెక్స్ట్ కూడా చెప్తా. సో ఇది వచ్చేసి స్క్వాట్ మిషన్. పర్టికులర్ గా నేను యూజ్ చేసే నేమ్, చాలా మంది చెప్పే నేమ్ ఏంటంటే స్క్వాట్ మిషన్ అంటారు. సో దీని మీద మనం పుల్అప్స్ కొట్టవచ్చు. సో స్క్వాట్ కొట్టేటప్పుడు గిట్ట మనకి ఇలా 1 2 3 4 ఇలా గ్రిప్స్ ఉంటాయి. మన హైట్ కి తగ్గట్టు మన షోల్డర్ లెంత్ కి తగ్గట్టు ఈ రాడ్ ని పెట్టుకొని చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది నా హైట్, నేను ఇలా తీసుకోగలుగుతున్నా. ఒక స్టెప్ వెనక్కి ఇలా చేస్తాం. ఓకే మళ్ళీ ఒక స్టెప్ ముందుకు వచ్చి ఇలా లాక్స్లో వేస్తాం. సో మీ హైట్కి తగ్గట్టు సెట్ చేసుకోండి. మరీ కిందికి పెట్టుకోమాకండి, అలా అని చెప్పేసి మరీ పైకి పెట్టుకోమాకండి. ఓకేనా. ఇక్కడ ఏమేమి చేయగలుగుతాం అంటే సో దీంట్లో బెంచెస్ వేసుకొని చెస్ట్ చేయొచ్చు, బార్బల్ షోల్డర్ ప్రెస్ చేయొచ్చు, చాలా చేయొచ్చు. ఇది ఫ్లాట్ బెంచ్. సో ఈ ఫ్లాట్ బెంచ్ని డంబిల్ ప్రెస్ చేయొచ్చు అండ్ డంబిల్ ఫ్లయింగ్ చేయొచ్చు. ఈ ఫ్లాట్ బెంచ్ మీద పడుకొని ట్రైసప్ చేయొచ్చు, చాలా చేయొచ్చు. ఇది దానికి ఉపయోగపడుతుంది. ఇవి ఉన్నాయి అంటే ఇవి ఏంటి అంటే ప్లేట్స్ వేసుకుంటారు. మనం వర్కౌట్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేట్స్ ఉంటాయి. సో నేను వర్కౌట్ అయిపోయింది. ఒకవేళ నాకు 5 ప్లేట్ కావాలి అనుకున్నా, సో ఇక్కడ ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్ తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టుకోవాలి. సో ఇంకా రాడ్స్ చూపిస్తా. చాలా మందికి రాడ్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఈ రాడ్ వచ్చేసి జిగ్జాగ్ రాడ్, ఇంకా దీన్ని మెల్ట్ రాడ్ అంటారు, కర్లీ రాడ్ అంటారు, జిగ్జాగ్ రాడ్ అంటారు, బెండ్ రాడ్ అంటారు. చాలా రాడ్స్ అట్లా చాలా నేమ్స్ ఉంటాయి. మాక్సిమం గ్రిప్ కూడా చెప్తా. సో ఇలా వైడ్ పట్టుకున్నా ఓకే, షార్ట్ పట్టుకున్నా ఓకే, ఎక్కడ పట్టుకున్నా మనకి బైసప్ అనేది ట్రైన్ అవుతుంది. లాంగ్ పట్టుకుంటే లాంగ్ హెడ్ ఇన్వాల్వ్ అవుతుంది, షార్ట్ పట్టుకుంటే షార్ట్ హెడ్ ఇన్వాల్వ్ అవుతుంది అనేది లేదు. ఇది ఫ్లాట్ రాడ్. ఇది కూడా సేమ్ బైసప్ ట్రైసప్ అన్నీ చేయొచ్చు. ప్లెయిన్ రాడ్ ఇది. సో ఇలా ఇంకా చాలా రాడ్స్ ఉన్నాయి. డెడ్ లిఫ్ట్ చేసే రాడ్స్ ఉన్నాయి, ఇంకా చాలా రాడ్స్ ఉన్నాయి. అదనమాట. సో ఆల్మోస్ట్ ఇట్ కవర్ అయిపోయింది. సో ఇది వచ్చేసి లెగ్స్ మిషన్. సో ఈ టైప్ ఆఫ్ మీకు లెగ్స్ మిషన్ మీ జిమ్లో ఉంటే ఎలా ట్రైన్ చేయాలో చూపిస్తా. సో ఫస్ట్ అయితే స్పీడ్ చూపిస్తా, మనకి వీడియో లెంత్ అయిపోతుంది. ఫస్ట్ అయితే లెగ్ పొజిషన్ తీసుకోండి. సో లెగ్స్ అనేవి స్ట్రైట్ గా పెట్టండి, ఇలా పెట్టద్దు ఓకేనా. మీ షోల్డర్స్ అనేవి దీని కింద నుంచి దీనికి పుష్ చేయాలి. సో ఇక్కడ హ్యాండ్ గ్రిప్ పట్టుకోవాలి. సో లిఫ్ట్. ఇక్కడ మనకి లాక్స్ ఉంటాయి. లెగ్స్ అనేవి లాక్ చేయొద్దు, ఇట్లా లాక్ చేయొద్దు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మనకు నెక్స్ట్ సిరీస్ వస్తుంది, మీరు భయపడమాకండి. ఇలా లాక్ చేయొద్దు, కొంచెం ముందుకు ఉంచాలి. ఇలా కిందికి పైకి, డౌన్ పుష్. సో ఇది లెగ్స్ మిషన్. నెక్స్ట్ లెగ్స్ ఎక్స్టెన్షన్. మనం ఇక్కడ కూర్చోవాలి. ఈ సీట్ని కూడా అడ్జస్టబుల్ చేసుకోండి. మన హైట్, మన లెగ్స్, మన లెంత్ ఎంత ఉందో చూసుకొని ఇలా అనుకోవాలి. సో ఇక్కడ వెయిట్స్ ఉంటాయి. సింపుల్గా పుష్ డౌన్. పుష్ చేసేటప్పుడు లెగ్స్ అనేవి ముందుకు ఉండాలి. నెక్స్ట్ లెగ్స్ మిషన్ కూడా అయిపోయింది. సేమ్ ఇది కూడా లెగ్స్ మిషనే, దీన్ని కూడా పనుకొని చేస్తారు. సో ఇది వచ్చేసి బ్యాక్ మిషన్. ఇది ఆల్మోస్ట్ మన పౌరగాళ్ళకి అందరికీ తెలుసు, ఈజీ, అందరికీ తెలుసు. కిందికి లాగుతాం. సో ఇది వచ్చేసి షోల్డర్ మిషన్. ఇది ఈజీయే. సో కొంచెం కష్టంగా ఉన్నాయి, అర్థం కానివి చెప్తా. ఇది ఈజీయే. సో ఇది యాప్స్ మిషన్ అబ్డామిల్స్కి. సో ఇంకా మనకి థ్రెడ్ మిల్స్ ఉన్నాయి. థ్రెడ్ మిల్స్ కానించి వద్దాం. ఇప్పుడు ఇంతసేపు మనం ఎక్విప్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. మా జిమ్లో అంటే నేను చేసే జిమ్లో, ఇక్కడ ఉన్న జిమ్లో ఎక్విప్మెంట్స్ మాట్లాడుకున్నాం. మీ దగ్గర ఎక్విప్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? డిఫరెంట్గా మ్యాక్సిమం ఇవే ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు కార్డియో సెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఇక మీకు ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తా. ఫస్ట్ జిమ్కి రావాలి. ఒక బిగినర్ అయితే జిమ్లో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. దాని తర్వాత జిమ్లోకి రావాలి, వార్మప్ చేయాలి, వర్కౌట్ చేయాలి. వర్కౌట్ అయిపోయిన తర్వాత కార్డియో. ఇక్కడ సైకిల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి అక్కడ సైకిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్లో సైకిల్స్ ఉన్నాయి. అక్కడి నుంచి అక్కడికి థ్రెడ్ మిల్స్ ఉన్నాయి. సో ఇదంతా అదే. మీకు ఒక క్లిప్ వేస్తా చూడండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం అదే. మనం వచ్చామంటే టైం వేస్ట్ చేయొద్దు. ఒక్కొక్క రూపాయి పుణ్యానికి రాదు. మనకైతే పైసలు పుణ్యానికి రావు కదా, మనకు పైసలు కట్టినాం.
దగ్గర ఇప్పుడు ఏ జిమ్లో లేదన్నా 1 మంత్కి 1000 పైనే ఉంది ఎక్కడైనా ఫీజు. సో వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా నేర్చుకోండి, మంచిగా చేసుకోండి, ఒక పద్ధతి ప్రకారం రండి, స్టెప్ బై స్టెప్గా రండి, నిదానంగా రండి. ఇప్పుడు జిమ్లోకి వచ్చిన వెంటనే డైట్లు చేసి స్టిక్గా ఫాలో అవ్వాలి, లేకపోతే వెయిట్ గెయిన్ అవ్వాలని చెప్పేసి ఎక్కువగా ఫుడ్ తిని కాన్స్టిపేషన్ ఫీల్ వచ్చి స్టమక్ బ్లోటింగ్ వచ్చి ఇలాంటివి ఏమాకండి. నెమ్మదిగా రండి, ఫ్రీగా రండి. సో ఎండ అయితే బిభత్సంగా ఉంది, ఇంత ఉబ్బదీస్తుంది. మధ్యాహ్నం 2 అవుతుంది టైము, అయినా మీకోసం వచ్చి నేను వీడియో తీస్తున్నా. ఇలాంటి వీడియోస్ కన్నా మీరు సపోర్ట్ చేయండి, ఇలాంటి వీడియోస్ కన్నా మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి. నేనే కాదు, మన తెలుగులో చాలా మంది యూట్యూబర్స్ వస్తున్నారు. ఇంకా ఇలాంటి మోటివేషన్ కావాలంటే ఖచ్చితంగా మీ సైడ్ నుంచి కొంచెం లైక్, కామెంట్, బాగుందన్న, మంచిగా ఉందన్న, ఇంకా చేయండి అన్న, ఇలాంటివి రావాలి. బాగోకపోతే బాగోదని చెప్పండి, ఏం కాదు, అందులో ఏముండదు. సో ఇంకా మన తెలుగులో చాలా మంది యూట్యూబర్స్ వచ్చారు, నేను చూసా. కొన్ని ఛానల్స్ నాకు పాపప్ అయినాయి నా స్క్రీన్ మీద, నేను చూసా. చాలామంది వచ్చారు, ఇంకా ఇలాంటి యూట్యూబర్స్ చాలామంది రావాలి. సో మంచిగా ఓపెన్గా మాట్లాడుకుందాం, ఓపెన్గా మంచిగా చేసుకుందాం, మంచిగా ఉందాం అందరం. రేపటి నుంచి మనం సిరీస్ టైప్లో చేద్దాం. సో సెకండ్ ఛానల్ ఎవరైనా ఫాలో కాకపోతే సెకండ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇక్కడ నేను వర్కౌట్సే చెప్తున్నా, ఏం తినాలి అనే దానికి మీకు ఐడియా లేదు కదా, అందులో నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఫిట్సైదా గెట్ రెడీ విత్ మీ ఛానల్ నేమ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా అండ్ ఐ కార్డ్స్లో గిట్ ఇస్తా, వెళ్ళి చూడండి. అంతే, ఇంకా ఏం లేదు చెప్పాల్సింది. ఉబ్బదిస్తుంది, నేను గిట్ట బయలుదేరుతా ఇంటికి. రైట్, అంటే ఏం లేదు, వీడియో కంప్లీట్ చేసిన, బట్ ఎడిటింగ్ కూడా అయిపోయింది. యాక్చువల్గా నోరు మొత్తం ఎండిపోయింది ఎండకి. దగ్గర 45 మినిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశా. సో 45 మినిట్స్ వచ్చింది వీడియో ఎడిటింగ్ చేస్తే. సో 45 మినిట్స్ అంటే ఇంపాసిబుల్ అబ్బా, ఎవ్వరు చూడరు, అంత లాంగ్ వీడియో ఎవ్వరు చూడరు. ఏ ఒక్క ఎక్విప్మెంట్ మిస్ చేయకుండా మీకు చూపిద్దామని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏం కాదు, నెక్స్ట్ వర్కౌట్లో బ్యాక్ వర్కౌట్ కూడా తీస్తా. అండ్ అట్లనే వర్కౌట్ చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ నేను మీకు మిస్టేక్ చేయకుండా చెప్తా. సో గాయ్స్, ఆల్మోస్ట్ ఇక్కడికి 17 నిమిషాలు వచ్చింది. ఇక్కడ వరకు చూసి ఉంటే సో టైం ట్యాగ్ చేసి ప్లీజ్ అబ్బా ఒక్క లైక్ చేయండి. సో నేను ఎప్పుడు ఇంతగానం అడగలేదు. 17 నిమిషాలు వచ్చింది, మీరు చూస్తారా లేరా ఇంతవరకు, లాస్ట్ వరకు ఎంతమంది చూసారని కామెంట్ చేయండి. సో చాలా కష్టపడి తీసా, ఇంత లాంగ్ వచ్చింది, వీళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటారు అని చెప్పేసి మీకు ఒక మాట చెప్తున్నా. అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం.